హీరో విజయ్ పార్టీ జెండా అజెండా ఇది. ఇక సినిమాలు బంద్. ఇక ఫుల్ టైం పొలిటీషియన్. తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంతటి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్. తమిళనాడు చాలా సక్సెస్ఫుల్ సినిమాలను చేసినా ఈయన ఇప్పుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో గోట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధిస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఆయన ఇళయ దళపతిగా తనకంటూ ఒక భారీ క్రేజ్ను సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల గుండెల్లో చెరగరాని అభిమానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అలాంటి విజయ్ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయంగా ఒక కొత్త శకాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక గతంలో ఆయన తమిళగల వెట్రి కలగం అనే ఒక రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించాడు. ఇక రీసెంట్గా ఆ పార్టీకి సంబంధించిన జెండాని కూడా ఆయన ఆవిష్కరించారు. ఇక ఆ తర్వాత తన పార్టీ అందాంని కూడా రిలీజ్ చేశారు. కుల, మత, ప్రాంత, లింగ భేదాలు లేకుండా తమ పార్టీకి అందరికీ మేలు చేస్తుందని చెప్పాడు. అలాగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనియాను చూపించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర వహించాడు. మరి విజయ్ కూడా తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర వహించబోతున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం విజయ్ చేస్తున్న సినిమాలన్నింటినీ కంప్లీట్ చేసి 2026 సంవత్సరానికల్లా పూర్తిగా పొలిటీషియన్గా మారిపోవాలనే ఎజెండాతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అటు సినిమాలు చేస్తున్నప్పటికీ ఇటు రాజకీయంగా కూడా ఆయన చాలా కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తున్నప్పటికీ తన పార్టీని బలోపేతం చేయడానికి కొంతమంది నాయకులను తమ పార్టీలో చేర్చుకునే క్రమంలో ముందడుగులు వేస్తున్నాడు. ఇక తమిళనాడు రాజకీయాల్లో కొంతవరకు కలవరమైతే రేగుతుందని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీకి కూడా విజయ్ పార్టీ పెట్టాడనే డ్యామేజ్ జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం రాజకీయాల ద్వారా వాళ్లకు సేవ చేయాలని ముందడుగు వేస్తున్నారు. మరి తన రాజకీయంగా సక్సెస్ అవుతాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే.